ఈరోజు మనం ఆగ్రోమాక్స్ స్టోర్ దగ్గర ఉన్నాం. సో ఇది స్టోర్ అన్నమాట. సో ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇది హైదరాబాద్ సనత్ నగర్ డిమార్ట్ బ్యాక్ ఉంటుంది. సో లోపలికి వెళ్ళొచ్చేద్దాము. ఇది లోపలికి ఎంటర్ అయిన తర్వాత వ్యూ అన్నమాట. సో అన్నీ ఫస్ట్ స్టీల్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి, బాటిల్స్ ఇవన్నీ కూడా. సో ఇలా లెఫ్ట్కి వస్తే ఇలా బాక్సెస్ అవి కూడా కనిపిస్తున్నాయి. సో ఇవి షుగర్, టీ, కాఫీ అవి వేసుకోవడానికి అనమాట. ఏం వేసుకున్నా సరే కనిపిస్తాయి కాబట్టి మనకు తెలుస్తుంది. ట్రాన్స్పరెంట్గా ఉంది కదా కింద. సో ఇవి కూడా ఈ మోడల్లో కూడా సైజెస్ చిన్న నుంచి పెద్ద సైజు వరకు కూడా ఉన్నాయి. సో ఇవి ఇంకొక మోడల్ అన్నమాట. టీ, షుగర్ అవి వేసుకోవడానికి మనం ఈజీగా చూసుకొని తీసుకోవడానికి బాగుంటుంది ఇది. ఇవి హాట్ డిషెస్ అన్నమాట. చూసారు కదా, చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు కూడా ఉన్నాయి. ఇవి కాపర్ని ఇత్తడి కోటింగ్ అన్నమాట ఇవి. సో మనం రెస్టారెంట్స్లో, హోటల్స్లో అవి చూస్తాం కదా. సో ఇది ఇంట్లో అది పెట్టుకోవాలనుకున్నా సరే తీసుకోవచ్చు. సో అది ఒక వేరే లుక్ అన్నమాట. ఇది పోపుల్ డబ్బాలన్నమాట. సో ఇందులో కూడా డిఫరెంట్ షేప్స్, డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. బాటిల్స్, జార్స్ ఇవి పప్పులు వేసుకోవడానికి కానీ దేనికన్నా సరే యూస్ చేసుకోవచ్చు. కానీ ఇవి అయితే లుక్ అయితే చాలా క్లాసీగా ఉన్నది, పెట్టుకుంటే చాలా క్లాసీగా ఉంటుంది. ఇదేమో నెయ్యి అది వేసుకోవడానికి అది బాగుంటుంది. కొంచెం ఇది డిఫరెంట్ మోడల్ కాబట్టి చూసాను. నెయ్యి వేసుకోవడానికి కూడా చాలా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి. అది కూడా సైజెస్ అన్నీ కూడా ఉన్నాయి. దీంట్లో ఇది రాగి కోటింగ్ అన్నమాట. లోపల స్టీల్లో ఉంది. ఇది ఒక మోడల్. సో ఇవన్నీ డిఫరెంట్ షేప్స్ ప్రొడక్ట్స్ అన్నమాట. ఇది చిన్న సైజు 145 రూపీస్ పడుతుంది. ఇవి పూజకి యూజ్ చేసే పసుపు, కుంకుమ, అక్షంతలు అవి వేసుకోవడానికి అన్నమాట. సో ఇక్కడ ఇవన్నీ చూస్తున్నారు కదా, ఒక వ్యూ చూడండి. స్పూన్స్ అవన్నీ కూడా ఉన్నాయి. సో ఇందాక చిన్నది చూసాం కదా దేవుడిది, ఇది పెద్దదన్నమాట, పెద్ద సైజు. ఇవి కాయిన్ బాక్సెస్ అన్నమాట. ఇవి కూడా చాలా బాగున్నాయి. చిన్నప్పుడు మనం కాయిన్స్ అవి దాచుకోవడానికి అది యూజ్ చేసుకునే వాళ్ళం కదా. సో అవి చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు కూడా ఉన్నాయి. దీని ప్రైస్ వచ్చి 145 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇవి కింద అవన్నీ కూడా స్పూన్స్ అవి పెట్టుకోవడానికి అవి ఉన్నాయి, స్టాండ్స్ ఇవన్నీ. సో ఇక్కడ చూస్తున్నారు కదా, దంచుకునేవి కూడా ఉన్నాయి. అన్నీ స్టీల్, ఇత్తడి, రాళ్ళతో అవన్నీ కూడా ఉన్నాయి. స్పూన్స్ అవి కూడా ప్రైసెస్ మీకు కనిపిస్తుంది కదా. ఇది పెద్దది 85 రూపీస్ అన్నమాట. సో ప్రైజెస్ అన్నీ కూడా రీజనబుల్గా ఉన్నాయి. ఆగ్రోమాక్ అవి అన్నీ కూడా ప్రైజెస్ అన్నీ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. తక్కువలో కూడా చాలా తక్కువలో వస్తున్నాయి. బయట ప్రైజెస్తో కంపేర్ చేస్తే ఇక్కడ అయితే చాలా తక్కువగా వస్తున్నాయి. సో బల్క్ ఐటమ్స్ అవి తీసుకునేటప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది.
సో ఇది చాపింగ్ బోర్డ్స్ అన్నమాట, చెక్కవి. చాలా బరువుగా ఉన్నాయి ఇవి యాక్చువల్గా. అండ్ వీటిలో కూడా షేప్స్ అవి డిఫరెంట్ ఉన్నాయి. ఇవేమో ప్లాస్టిక్ ఉన్నాయి. ఇది ప్లాస్టిక్ దన్నమాట. ఇది ప్రైస్ వచ్చి 1000 రూపీస్. సో వెయిట్ కూడా చాలా ఎక్కువే ఉన్నది. ఈ చెక్కది 645 రూపీస్ పడుతుంది. రెక్టాంగిల్ది 699 రూపీస్. సో ఇవి కూడా హెవీ వెయిటే ఉన్నాయి. క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంది. ఇవి జంతికలు అవి వేసుకునేవి అనమాట. స్టీల్వి ఉన్నాయి, ఇత్తడివి ఉన్నాయి. ఇది సైజెస్ బట్టి మోడల్ బట్టి ప్రైజెస్ ఉన్నది. ఇది 1080 పడుతుంది పెద్దది. అలా 890 అలా కూడా ఉన్నాయి, చిన్నగా కూడా ఉన్నాయి. సో ప్రైజెస్ అన్నీ కూడా మోడల్ బట్టి కూడా వ్యారీ అవుతుంది. స్టీల్ అయితే తక్కువే ఉన్నాయి, 300 వరకు వచ్చేస్తుంది. ఇవి 3 స్పూన్స్ 195 రూపీస్ వస్తుంది. ఇది 3 స్పూన్స్ 85 రూపీస్. సో ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పూన్స్, ఫోర్క్స్, సైజెస్ అన్నీ కూడా పెద్దవి ఉన్నాయి, చిన్నవి ఉన్నాయి. డిఫరెంట్ మోడల్స్ అన్నమాట. మీరు చూడొచ్చు. ఈ స్పూన్ వచ్చి ఎంఆర్పి 495 ఉంది, 235 రూపీస్కే వస్తుంది. ఇది చిన్నపిల్లల ఉగ్గు గిన్నె 20 రూపీస్కి వస్తుంది. ఇది అగరబత్తి స్టాండ్ 15 రూపీస్. కొబ్బరికాయ కొట్టుకునేది ఉన్నది, అన్నీ ఉన్నాయి. సో ఇది ఫ్రూట్స్ పెట్టుకోవడానికి. ఇది ఎంఆర్పి 596 ఉంది, 476కి వస్తుంది. సో ఇది కూడా ఫ్రూట్స్ పెట్టుకోవడానికి. ఇది 540 రూపీస్ పడుతుంది. సో ఇది చిన్నది 235. ఇది స్టీల్ది చిన్నది 247 రూపీస్ పడుతుంది. కొన్ని ఐటమ్స్కి మాత్రమే ప్రైజెస్ అవి డిస్ప్లే చేశారు, కొన్ని ఐటమ్స్కి పెట్టలేదు. ఇది సెట్ ఉన్నది, పెద్దది చిన్నది మిడిల్ సైజు ఉన్నది. పెద్దది 895 పడుతుంది, చిన్నది 415 పడుతుంది. ఇవన్నీ కేక్ మౌల్డ్స్ అన్నమాట. ఈ చిన్న మౌల్డ్ 35 రూపీస్ పడుతుంది. సో ఇలా డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి, డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. అండ్ ఇది డార్క్ కలర్ది 225 రూపీస్ పడుతుంది. షేప్స్ అవి కూడా మీరు చూడొచ్చు. ఇది ఒక లీఫ్ షేప్ లాగా ఉంది. ఇవన్నీ కూడా మౌల్డ్స్ అన్నమాట. ఇది చూడండి, హోటల్స్లో అది సాంబార్ అలాంటివి ఏమన్నా వడ్డిస్తారు కదా క్యాటరింగ్ వాళ్ళు, అలాగా దానికి యూజ్ చేసుకునేది అనమాట. సో ఇది కాపర్ ఉన్నాయి, గిన్నెలు ఉన్నాయి. ఇది మీడియం సైజు 429 రూపీస్ ఉంది, కానీ చాలా బరువుగా ఉంది అండ్ బాగుంది, చాలా బాగుంది. ఇవన్నీ పెట్టుకుంటే చాలా ఎలిగెంట్ లుక్ వస్తుంది. మెయిన్ మనం ఇవన్నీ కూడా హోటల్స్లో అవి చూస్తాం కదా, సో ఇంట్లో కూడా ఏమన్నా పెట్టుకుంటే కనుక చాలా ఎలిగెంట్ లుక్ వస్తుంది.
ఇవన్నీ కుక్కర్స్ ఇవన్నీ కూడా బయట ప్రైస్, ఇక్కడ ప్రైస్ కుక్కర్స్ అవి కూడా ఇంచుమించు ఒకలాగే ఉన్నాయి, పెద్ద వేరియేషన్ అయితే ఏం లేదు. సో చపాతీ చేసుకునేది ఇవన్నీ కూడా చూడొచ్చు. స్ట్రైనర్స్, బీటర్స్, ఇది చూడండి. ఇది ప్రైస్ ఎంత పడుతుందంటే 460 పడుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ చెక్క గరిటెలు అవి కూడా ఉన్నాయి. అవి ఇలా రైట్ సైడ్ చూస్తున్నారు కదా, పెద్ద పెద్ద కంటైనర్స్ అవి కూడా ఉన్నాయి. స్టీల్ డబ్బాలు అవన్నీ పెద్ద సైజ్ నుంచి చిన్న సైజ్ వరకు. ఫస్ట్ ఇది చూసి నేను స్టూల్ అనుకున్నాను, కానీ వెళ్ళి చూసిన తర్వాత అది తెలిసింది స్టూల్ కాదు, ఇది కూడా ఒకటి పెద్ద డబ్బా అని చెప్పి. సో బాగుంది కదా. సో ఇలా మోడల్స్ అయితే ఉన్నాయి, చాలా బాగున్నాయి. సో నెక్స్ట్ ఇలా గిన్నెలు ఉన్నాయి. కొన్ని మూతతో పాటు ఉన్నది, ఇది మూతతో పాటు ఉన్నది 530 రూపీస్ పడుతుంది. అండ్ ఈ స్టీల్ డబ్బా ఏమో ఒక 70 రూపీస్ పడుతుంది. సో ఇవన్నీ ఒక ఆ రేంజ్లోనే ఉన్నాయి. ఇవి చిన్న బాక్సెస్ అనమాట, పైన ట్రాన్స్పరెంట్గా ఉంది. ఏమైనా దేవుడు ప్రసాదం కానీ హారతి కర్పూరం అలాంటివి ఏమైనా వేసుకుంటే చాలా బాగుంటాయి. ఇది చిన్నపిల్లల గ్లాసెస్ అనమాట, ఇలా షేక్ చేస్తే సౌండ్ వస్తుంది. 350 రూపీస్ అనమాట, చిన్న సైజు. ఇది స్ట్రా గ్లాస్ పిల్లలకి. సో ఇది రైట్ సైడ్ బిల్లింగ్ సెక్షన్, ఇది ఎంట్రన్స్ అనమాట. మీరు చూస్తుంది ఎంట్రన్స్, ఇక్కడ నుంచి రైట్ సైడ్ ఏమో బిల్లింగ్ సెక్షన్ ఉంటుంది. సో ఇవి జగ్స్ ఇవన్నీ అన్నమాట. సో ఇవి సెట్ గిన్నెల్లాగా అనమాట. ఇక్కడ గిన్నెలు ఉన్నాయి, మూతలు అవి పైన ఉంటాయని చెప్పారు, 4th ఫ్లోర్లో ఉంటాయని చెప్పారు. సో ఈ వీటికి 55% ఆఫ్ అని అన్నారు కదా, ఈ గిన్నెలకు కాదంట. కింద జగ్స్ ఉన్నాయి కదా, వాటికి మాత్రమే 55% ఆఫ్ ఉన్నారంట. సో ఇవి తీసుకుంటే కనుక పైన మూతలు అన్నీ కూడా పైన తీసుకోవాలి. ఇవి కూడా ఒక 100-150 ఆ రేంజ్లోనే ఉన్నాయి. ఇక్కడ కొన్ని ఒక 4 ప్లేట్స్, అది 4 ప్లేట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయని చెప్పి చూపించాను. ఆ గిన్నెల మీద మూతలు, అది ఈచ్ వన్ 25 రూపీస్ పడుతుంది. నెక్స్ట్ ఇవన్నీ క్యారేజ్ సెట్స్ అన్నమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్, సైజెస్ డిఫరెంట్ ఉంటాయి, మోడల్ డిఫరెంట్ ఉన్నది, మోడల్ బట్టి సైజ్ బట్టి ప్రైజెస్ ఉన్నాయి. సో ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది కదా, షేప్ బాగుంది, ఓవెల్ షేప్. ఇది కూడా డిఫరెంట్ షేప్ ఉంది. సో ఇవన్నీ కూడా రిటర్న్ గిఫ్ట్స్ అవి ఇవ్వడానికి అది యూజ్ అవుతుందండి. బల్క్ ఐటెంలో తీసుకుంటే బాగా తగ్గుతుంది. రిటర్న్ గిఫ్ట్స్ అన్నమాట ఇవన్నీ కూడా, బాక్సెస్ అవన్నీ.
రిమైనింగ్ ఫ్లోర్స్ కూడా ఒకసారి చూసిచ్చేద్దాం రండి. సో ఇప్పుడు మనం 4th ఫ్లోర్లో ఉన్నాము. సో ఇక్కడ కూలర్స్, ఏసీస్, ఫ్యాన్స్, స్టవ్స్, ఆల్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో ఈ మిక్సర్ 3650 పడుతుంది, బజాజ్ కంపెనీ. ఇక్కడ అన్ని రిఫ్రిజిరేటర్స్ ఉన్నాయి. సో ఇవి కాంపాక్ట్ అన్నమాట, చిన్న రిఫ్రిజిరేటర్స్. సో ఇది 2 సెక్షన్స్ లాగా వచ్చింది కదా. ఇది 8750 రూపీస్ పడుతుంది, బ్లూ స్టార్. ఇది గోడ్రేజ్ 8100 పడుతుంది. ఇది ఓన్లీ సింగిల్ రిఫ్రిజిరేటర్లా ఉంది, పార్టిషన్ లేదు. సో ఇది 24,000 పడుతుంది. ఈ పెద్దది మాత్రం 65,000 పడుతుంది, గోద్రేజ్ కంపెనీ. ఇవన్నీ కూడా మార్ఫీ, రిచర్డ్స్, గోడ్రేజ్, బజాజ్ ఓవెన్స్ అవన్నీ ఉన్నాయి. 12,000 to 12,000, 11,000 ఆ రేంజ్లోనే ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రైస్ రేంజ్. ఇవి గ్రైండర్స్, వెట్ గ్రైండర్స్ కూడా బజాజ్ అవి ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ప్రైజెస్ బాగానే ఉన్నాయి. ఇక్కడ చిన్న పోర్టబుల్ ఫ్యాన్ ఒకటి ఉంది, 995 రూపీస్ అని కూడా. ఇవి మిక్సర్స్ కూడా అన్ని 3000, 4000 రేంజ్లో అలాగే ఉన్నాయి. సో బయట ప్రైజెస్ లాగే ఉన్నాయి ఇవి. ఇక్కడ అంత తక్కువేం కాదు, నార్మల్గానే ఉన్నాయి. ఇవంతా కూడా బార్బిక్యూ సెటప్ అన్నమాట. సో బార్బిక్యూ ఉంటాయి కదా, బయట చేసుకుంటారు కదా. సో ఏమన్నా ఓపెన్ చేసుకోవాలి రెస్టారెంట్ లాగా అనుకుంటే ఇక్కడ తీసుకోవచ్చు. ఈ సెటప్ కూడా ఉంది. సో ఇవన్నీ కూడా స్టవ్స్, చిమ్నీస్ ఇవన్నీ అన్నమాట. స్టవ్ 3 బర్నర్స్ ఉన్నాయి, 4 బర్నర్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో స్టవ్స్లో అయితే మల్టిపుల్ బ్రాండ్స్ ఉన్నాయి, చిమ్నీస్లో కూడా ఉన్నాయి. స్టవ్స్లో స్టార్టింగ్ 1700 నుంచి స్టార్ట్ అవుతుంది. బ్రాండ్ని బట్టి అండ్ బర్నర్స్ అది కూడా బట్టి ప్రైస్ అది మాత్రం వేరీ అవుతుంది. నెక్స్ట్ మిక్సర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే పాత ఇంట్లో ఏమైనా ఓల్డ్ స్టీల్స్ ఏమన్నా ఉన్నాయంటే అవి తెచ్చేసుకుంటే వాళ్ళు ఎక్స్చేంజ్ తీసుకుంటారంట, కిలో లెక్కన తీసుకుంటారంట. సో మనం ఏమన్నా తెస్తే దాన్ని బట్టి కొంచెం ప్రైస్ అనేది కూడా తగ్గుతుంది. సో ఇవేంటంటే పాతకాలపు రేడియోస్ ఉంటాయి కదా, అది ఉన్నది ఇక్కడ. సో ఇలా డిస్ప్లే చేశారు. అండ్ ఈ 4th ఫ్లోర్లోనే కూలర్స్ అవన్నీ కూడా ఉన్నాయి. కూలర్స్ ఉన్నాయి, ఏసీస్, వాషింగ్ మిషన్, ఫ్యాన్స్ ఉన్నాయి, అన్ని మల్టిపుల్ బ్రాండ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నట్టయితే ఇక్కడ కిచెన్ సెటప్, ఒక చిన్న కిచెన్ సెటప్ చేశారు. సో ఇక్కడ ఉన్న ఐటమ్స్ని బట్టి కొంచెం అన్నీ అరేంజ్ చేసి చిన్న కిచెన్ సెటప్ చేసి చిన్న వ్యూ ఇచ్చారనమాట. సో ఇది వ్యూ బాగుంది కదా. సో పదండి ఇంకా 3rd ఫ్లోర్కి వెళ్ళిపోదాం. సో ఈ 3rd ఫ్లోర్లో ఈ స్టీల్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఈ కుక్కర్స్, బ్రాస్ ఐటమ్స్ అవి కూడా ఉన్నాయి, ప్యాన్స్ కానీ అన్నీ కూడా ఉన్నాయి. సో ఇవి ఏంటంటే కింద చూసాం కదా గ్రౌండ్ ఫ్లోర్లో, అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇలా సైజెస్ వేరీగా ఉన్నాయి, ఇలా సెట్లా ఉన్నాయన్నమాట. సైజుకి తగ్గట్టు ప్రైస్ ఉంటుంది.
సో క్వాలిటీ అయితే బాగుంది, స్ట్రాంగ్గా ఉంది, కొంచెం బరువుగా కూడా ఉన్నాయి. కాకపోతే క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ ఇవి కింద క్యాప్స్ అవన్నీ ఇక్కడ ఉంటాయని అనుకున్నాం కదా, ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇక్కడ మీరు థర్డ్ ఫ్లోర్కి ఎంటర్ అవ్విన వెంటనే ఇవన్నీ కూడా కనబడతాయి. సో ఇవన్నీ కూడా సెట్స్ మోడల్స్ అన్నమాట. కింద అల్యూమినియం కోటింగ్ ఒకటి వచ్చింది అండ్ కింద బౌల్స్ ఉన్నాయి. ఇది 575 రూపీస్ పడుతుంది. సో ఇవన్నీ కూడా చిన్న చిన్న బౌల్స్ అన్నమాట. సో రైట్ సైడ్కి వెళ్తే ఈ కార్నర్లో ఇవన్నీ కూడా డిస్ప్లే అవుతాయి. సో మీరు చూడొచ్చు, ఇక్కడ ఇవన్నీ అల్యూమినియం ఐటమ్స్ కూడా ఉన్నాయి, ప్యాన్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా కింద క్యాటరింగ్ ఐటమ్స్ అన్నమాట, అల్యూమినియం అవి కూడా. సో ఇవన్నీ క్యాటరింగ్ ఐటమ్స్. సో ఇవన్నీ ఐరన్, క్యాస్ట్ ఐరన్ ప్యాన్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇది ఐరన్ కడాయి పర్ కేజీ 70 రూపీస్ పడుతుంది. ఇది వెయిట్ని బట్టి ప్రైజెస్ ఉంటాయి అన్నమాట. 2 kgs అయితే 170 అలా పడుతుంది అనమాట. అలా పర్ కేజీ 170 రూపీస్ పడుతుంది ఇది ఐరన్ కడాయి. సో ఇవన్నీ ఇది వరకు మెడిసిన్స్ అన్నీ కూడా పెట్టుకుంటారు కదా బాక్సెస్, ఆ బాక్సెస్ అన్నమాట. ఇవి క్యాస్ట్ ఐరన్ ప్యాన్స్ అన్నమాట. ఇవి స్టార్టింగ్ 1000 రూపీస్ దగ్గర నుంచి ఉన్నాయి. బయటతో కంపేర్ చేస్తే ఇక్కడైతే చాలా తక్కువ ఇవి. అండ్ ఇవి కూడా దీంట్లో కుక్కర్స్ కూడా ఉన్నాయి, చూసారా ఎంత బాగున్నాయో. ఇవన్నీ కూడా ఫెస్టివల్స్కి కానీ హౌస్ వార్మింగ్కి కానీ అవి యూజ్ చేస్తాం కదా. సో ఇది కూడా బాగుంది. ఇది 250 వరకు వస్తుంది. బరువుగా ఉంది కూడా, బట్ క్వాలిటీ అయితే బాగుంది. బరువుగా ఉన్నా సరే క్వాలిటీ బాగుంది. ఈ స్పూన్ ఒక్కటి 175 రూపీస్ వస్తుంది. ఇది కూడా 175. ఇది వచ్చి 340 రూపీస్ వస్తుంది. ఇది 590 రూపీస్, చిన్న సైజ్ అన్నమాట. 590, 670 అలా ప్రైజెస్ సైజుని బట్టి వేరీ అయింది. అండ్ కుక్కర్స్ చూసాం కదా, ఇది పెద్ద సైజు 5170 పడింది, చిన్ని సైజు 4390 పడింది. ఇక్కడ చూస్తే ప్రెస్టేజ్ అన్నమాట ఇవన్నీ. ఇక్కడ పెద్ద సైజ్ నుంచి చిన్న సైజ్ కుక్కర్స్ వరకు ఉన్నాయి, అన్ని మల్టిపుల్ బ్రాండ్స్ అన్నమాట. ప్యాన్స్, గ్యాస్ కట్స్. సో ఇంట్లోకి ఏం కావాలో అన్ని కిచెన్ ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. మనకి ఎంత సైజ్ కావాలో అంత సైజు ఉన్నాయి. సో ఇది హాకిన్స్ స్టార్టింగ్ 1000 రూపీస్ నుంచి వస్తుంది. ప్రైజెస్ ఇవ్వలేదు. ప్రైజెస్ ఇవ్వలేనివి ఏంటంటే
కిలో లెక్కన తీసుకుంటారనమాట. కేజీకి ఇంత అని చెప్పేసి ఉంటుంది ప్రైస్, దాన్ని బట్టి తీసుకుంటారు. ఈ నాన్ స్టిక్ సెట్స్ ఇవన్నీ మ్యాపెల్ బ్రాండ్. ఇది చూసారా పెద్ద కుక్కర్ అన్నమాట. సో ఇది కూడా క్యాటరింగ్ వాళ్ళు అది యూజ్ చేసుకుంటారు కదా. సో క్యాటరింగ్ ఏమన్నా పెద్ద ఐటమ్స్ ఏమన్నా బిజినెస్ ఏమైనా స్టార్ట్ చేసుకోవాలనుకున్నా ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. చాలా పెద్ద కుక్కర్స్ అవి. ఇవి కూడా చాలా బాగున్నాయి. ఇందులోనే కుక్ చేసుకోవచ్చు, ఇందులో అలా ఉంచేసుకోవచ్చు. స్టీల్ది కాబట్టి ఉంచేసుకోవచ్చు అలాగా. ₹1000 అవి కూడా ఉన్నాయి ఇక్కడ. ఇది ఫ్యాన్స్. ఇది ఆనియన్స్, పొటాటోస్ ఇవన్నీ పెట్టుకోవడానికి అనమాట స్టాండ్. ₹1640 ఇది. క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ స్టీల్ ఐటమ్స్ కానీ ఏదన్నా సరే ఇవన్నీ క్వాలిటీ బాగున్నాయి. ఇది నెక్స్ట్ సెకండ్ ఫ్లోర్కి వచ్చేసామన్నమాట. సో ఇక్కడ వచ్చిన వెంటనే వినాయకుడు ప్రత్యక్షమయ్యాడు. చూడండి ఐడల్స్ ఎంత బాగున్నాయో. వినాయకుడు ఉన్నాడు, వెంకటేశ్వర స్వామి, శ్రీకృష్ణుడు అన్నీ ఉన్నాయన్నమాట. ఇవి డిస్ప్లేగా పెట్టుకుంటే ఇంట్లో చాలా చాలా ఎలిగెంట్ లుక్ ఉంటుంది. సో లెఫ్ట్కి వస్తే పూజ గదిలోకి కావాల్సినవి అనమాట. ఇవన్నీ కూడా దేవుడు గదిలోకి కావాల్సినవి అనమాట. పూజ పీఠ ఉంటుంది కదా, అవి అన్నీ కూడా ఉన్నాయి. సైజెస్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా డెకరేటివ్ ఐటమ్స్ అనమాట. పూజ గదికి 200 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ప్రైజెస్ రేంజ్ కూడా 200 నుంచి ఉన్నాయి. సో ఇవన్నీ కూడా పీటలు అన్నమాట. ఇవి జర్మన్ సిల్వర్ కూడా ఉన్నాయి ఇక్కడ. సో ఏనుగులు ఎంత బాగున్నాయి చూడండి. దీపపు కుందులు పెద్ద సైజు ₹1000 నుంచి ఉన్నది. ఇవి కూడా దీపాలు వెలిగించుకోవడానికి ఇవి 200 నుంచి కూడా స్టార్టింగ్ ఉన్నాయి. ఇది గంగా హారతి చేస్తారు కదా, హారతి పెట్టుకునేది అనమాట. ఇది ₹275 అవుతుంది. గంటలు ఉన్నాయి కదా, ఇది పెద్ద సైజు గంట ₹345 అవుతుంది. 345 నుంచి ఉన్నాయి. ఇది దీపపు కుందుల్లోని మోడల్స్ అన్నమాట. చాలా మోడల్స్ ఉన్నాయి. సో అన్నీ చూపిస్తున్నాను చూడండి. ఇది కుంకుమ భరణి ఇవన్నీ. సో ఇవి కూడా అన్ని మోడల్స్ అన్నమాట. రామ్ పరివార్ ఇవన్నీ కూడా పెట్టుకుంటే చాలా యాంటిక్ లుక్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇవన్నీ చూసారా, పెద్ద పెద్ద
గిన్నెల్లాగా ఉన్నాయి కదా ప్రసాదాలు, గుళ్ళో ప్రసాదాలు అవన్నీ బల్క్ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో పెడతారు కదా, అలాంటివి. సో ఐడల్స్ అన్నీ కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇవి చిన్న చిన్న వినాయకుడు జస్ట్ 90 రూపీస్, 100 రూపీస్ అలా ఉన్నాయి అంతే. ఇది బ్రాస్ ఏం కాదు, ఇవన్నీ కూడా బ్రాస్ ఐటమ్స్ అన్నమాట. సో ఇవన్నీ డెకరేటివ్ ఐటమ్స్ అన్నమాట, బ్రాస్ ఐటమ్స్, ప్యూర్ బ్రాస్ ఐటమ్స్ ఇవి. సో ఇది సెకండ్ ఫ్లోర్కి వచ్చేసాము. సో ఇక్కడ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. సిల్వర్, బిందెలు, చిన్న చిన్న బిందెలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవి హంసలు, ఇవన్నీ జర్మన్ సిల్వర్ అన్నమాట ఇది. గిఫ్టింగ్ పర్పస్ కానీ అన్నీ కూడా ఇవి గిఫ్టింగ్ పర్పస్ కాదు, ఇవి బాగా యూజ్ అవుతుంది అనమాట. రిటర్న్ గిఫ్ట్స్ కానీ ఏమైనా గిఫ్టింగ్ పర్పస్ ఏమైనా ఉన్నా, ఈ ఏనుగు ఇలా ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఈ హంస, నెమలి అవి కూడా ఉన్నాయి. అవి ఏమన్నా గంధం అది పెట్టుకోవడానికన్నా, ఇవన్నీ కూడా గిఫ్టింగ్ పర్పస్కి అన్నట్టు పెట్టారనమాట. బాగుంటాయి ఇవి మంచిగా. ఇవన్నీ ట్రేస్. ఇది ఫస్ట్ ఫ్లోర్ అనమాట. ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసాము. సో ఇక్కడ కూడా కింద గ్రౌండ్ ఫ్లోర్లో చూసిన టీ, షుగర్ బాటిల్స్ అవి ఉన్నాయి కదా, ఆ సెట్స్ అవి ఉన్నాయి. బాక్సెస్ కానీ, సెట్ బాక్సెస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇది చూడండి, చిన్న పెరుగు గిన్నెలాగా ఉన్నది, బాగుంది. ఇలా సెట్ 100 రూపీస్ అనమాట, చాలా బాగుంది. సో ఇది ఒక బాక్స్. ప్రైజెస్ అన్నీ మీకు కనిపిస్తున్నాయి కదా, నేను ఇంకా అన్నీ చెప్పడానికి ఇంకా కుదరట్లేదు. సో మ్యాక్సిమం నాకు వీలైనంత వరకు నేను మ్యాక్సిమం అంతా చూపిస్తున్నాను. ఇవి చూడండి, క్యాన్ టైప్లో ఉన్నాయి. ఇవి క్యాన్స్ అన్నమాట, మిల్క్ క్యాన్స్ అవి ఉంటాయి కదా, అలా అన్నమాట. చిన్న సైజెస్ నుంచి పెద్ద సైజెస్ వరకు కూడా ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ప్లాస్టిక్ ఐటమ్స్, పింగాణి ఐటమ్స్, గ్లాస్ జార్స్, గ్లాస్ ఐటమ్స్, హౌస్ హోల్డ్ ఐటమ్స్ మొత్తం అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. సో ఇవి ఫస్ట్ ఫ్లోర్లో పక్క బిల్డింగ్కి వెళ్ళడానికి ఒక వే ఉన్నది, చిన్న వే. అక్కడ మీకు అంతా కూడా ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఇవన్నీ ప్రైజెస్ కూడా నార్మల్గానే ఉన్నాయి, బయట ఎలా దొరుకుతాయో ఇక్కడ కూడా అంతే ఉన్నాయి. మ్యాక్సిమం అంత డిఫరెన్షియేషన్ అయితే ఏం లేదు. సో నేను ఇంకా మొత్తం ఇంకా అన్నీ కూడా క్లియర్గా ఇంకేం చూపించలేదు. ఇంకా మెయిన్ ఆగ్రోమెక్లో అయితే స్టీల్ ఐటమ్స్ అయితే మాత్రం చాలా రీజనబుల్గా ఉన్నాయి. ఆగ్రోమెక్ ప్రోడక్ట్స్ అయితే మాత్రం చాలా రీజనబుల్గా ఉన్నాయి. మిగతా అవన్నీ కూడా డిఫరెన్షియేషన్ అంత
కొంచెం ఉన్నది బల్క్ ఐటమ్స్లో తీసుకుంటే అయితే మాత్రం కొంచెం మీకు బాగా తగ్గుతుంది. క్వాలిటీ కూడా చాలా బాగుంది. అగ్రోమెక్ వాళ్ళ క్వాలిటీ కూడా చాలా బాగుంది. రీజనబుల్గా ఉంది, క్వాలిటీ ఉంది, బాగుంది. సో ఈ వీడియో మీకు కనుక నచ్చితే, యూస్ఫుల్ అయింది అనుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. టాటా, బాయ్ బాయ్.